ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వారి ద్వారా అద్భుతమైనటువంటి పరిచర్య, మరి దిస్ ఇస్ ద 10th యానివర్సరీలోకి దేవుడు వారు నడిపించినందుకు AOI కింగ్డమ్ బైబిల్ కాలేజీ నుండి, అలాగే రాఫా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ నుండి వారికి బెస్ట్ విషెస్ నేను తెలియజేస్తున్నాను. ఒకసారి వారి కొరకు, వారి పరిచర్యల కొరకు చేతులపైకి ఎత్తి అందరం కూడా, వేదిక ఉన్నటువంటి దైవజనులు కూడా, వేదిక మీద దైవజనులు కూడా ఏకీవించి చేతులెత్తి, ఇంకా రాబో కాలములో వారి ద్వారా గొప్ప పరిచర్య ఈ ప్రాంతం అంతా కూడా ప్రభు వైపు తిప్పునట్లుగా తన దాసుడికి దాసురాలకి దేవుడిచ్చిన దర్శనం ఎన్లార్జ్ అగునుగాక, ఎక్స్టెన్షన్ అగునుగాక. శక్తికి మించిన ప్రయాస, శక్తికి మించిన పరిచర్య దాసురాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించున్నట్లుగా, మొదట నీ స్థితి కొంచెమైనా తుదకు నీ మహాభివృద్ధిని పొందుతున్న వాగ్దానం వారి జీవితంలో కైమోగినట్లుగా చేతులపైకి అందరికీ కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కల్వరీ గ్రేస్ మినిస్ట్రీస్ ని ఈ దిగుమెట్లో మీరు నీ దాసులు రెవరెండ్ ఎమాన్యుయల్ గారి ద్వారా, వాణి ఎమాన్యుయల్ గారి ద్వారా మీరు స్థాపించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10th యానివర్సరీలోకి మీరు నడిపించారు. అందుకే నీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా రాబో కాలములో అనేక చర్చ్ యానివర్సరీలు బిడ్డలు జరుపుకొని నిన్ను మహిమ పరుచుదురుగాక. ఇంకా వారి ద్వారా పరిచర్య విస్తరించాలని ప్రార్థిస్తూ, సంఘాలు కూడా విస్తరించాలని ప్రార్థిస్తూ, అనేక వందల వేల ఆత్మలు నీ దాసుల ద్వారా మీరు సంపాదించుదురుగాక అని ప్రార్థిస్తూ, ఈ దాసుని కుటుంబానికి పరిచర్యకు విరోధంగా రూపించబడే ప్రతి ఆయుధమును మీ నామములో బంధిస్తూ, ఈ దాసుని దాసురాలని, వారి పిల్లలను, వారి మినిస్ట్రీస్ ని మీ చేతులకు అప్పగిస్తూ, మంచి ఆరోగ్యము, దీర్ఘాయువు మీ దాసుడికి దాసురాలకి కలుగ చేయుదువుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ సేవకులను, వారి మినిస్ట్రీస్ ని దీవిస్తున్నాము పరమ తండ్రి. గాడ్స్ పీపుల్ ఆల్ ఆర్ సే ఆమేన్. అందరూ దేవుని పిల్లలుగా ఆమేన్ చెప్తాం. ఆమేన్. ప్లీజ్ డూ ద ఆనర్స్. మహిమ కిరీటమే బహుమానము ఆశింపమిలనేదియు, నిందలు భరించి వాక్యము వెదజల్లి యేసులో ఫలింతుము. నిందలు భరించి వాక్యము వెదజల్లి యేసులో ఫలింతుము. యేసులో దైవజనులు ఎమాన్యుయల్ గారు కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత మనం స్తుతి ఆరాధనలోకి ముందు కొనసాగుదాం.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే చేరి వచ్చిన దైవజనులందరికీ నా యొక్క వందనాలు. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు. సమస్త ఘనత మహిమలు యేసయ్యకే కలుగును గాక. స్తోత్రం చెప్దామన్న స్తోత్రం. నిజంగా మా పరిచర్యలో గడిచిన 10 సంవత్సరాల్లో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో అవసరతలు, ఎన్నోసార్లు బాధలు, ఎన్నోసార్లు కన్నీరు గార్చుకున్న పరిస్థితులు, ఇవన్నీ మా జీవితంలో ఎన్ని వచ్చినా అవన్నీ వచ్చాయి, వెళ్ళిపోయాయి, వస్తున్నాయి, పోతున్నాయి. అయితే దేవుని మహాకృపలో ఈ పండుగలు, కల్వరి పండుగలు 10వ సంవత్సరంలోనికి దేవుడు ఆయన నడిపించి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఈ రీతిగా మా కల్వరి పరిచర్యల్లో ప్రాముఖ్యంగా మేము ఎవరు పిలిచినా ఎవరు పిలవకపోయినా గ్రామ గ్రామాల్లో దేవుని యొక్క స్వార్థ ప్రకటన చేస్తూ దగ్గరగా 150 గ్రామాలకు పైగా స్వచ్ఛందంగా నేను, నా భార్య, అలాగే నాతో పాటు నా సంఘ బిడ్డల యవనస్తులు కలిసి చాలా ప్రాంతాలు వెళ్ళాం. ప్రారంభంలో నా 2 కూతుర్లు, నా భార్య, నేనే స్వార్థకి వెళ్ళేవాళ్ళం. అర్ధరాత్రి ఆటోలో వచ్చేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దేవుడు ప్రతి చోట ఆయన కృప ద్వారానే వాడుకుంటూ అనేకుల జీవితాల్లో రక్షణలోనికి నడిపిస్తూ ఈరోజు వరకు మమ్మల్ని ఆయన పరిచయంలో కొనసాగిస్తున్నాడు. ప్రాముఖ్యంగా మా సంఘ బిడ్డలు ఇంత సభలు ఇలాగే చేస్తూ ఉన్నామంటే మా సంఘానికి వచ్చే బిడ్డల్లో ఉద్యోగస్తులు ఎవరు లేరండి, నిరుపేదలు. ఈరోజు కేకు తీసుకొచ్చిన పాప కూడా, అమ్మాయి ఆ రోడ్డు పక్కన పడిన బాటలు ఏరుకొని ఆ బాటలు అమ్మితే వస్తే ఆ డబ్బుతో, అన్న కేక్ కట్ చేయకపోతే ఏం బాగుంటుంది అన్న, ఆ కేక్ కటింగ్కి నేను ఇస్తాను, కేక్ డబ్బులు నేను ఇస్తానన్నా, తీసుకురాన్నా అని అంత ప్రేమ చూపించే బిడ్డలు ఉన్నారు మా సంఘంలో. హల్లెలూయా. వాళ్ళు నిరుపేదలైనా వాళ్ళు మంచి దాతృత్వం కలిగిన పిల్లలు కనుక ఈ సభలు ఈ చిన్న గ్రామంలో ఇంత ఘనంగా జరిగించుటకు ఆ దేవుడు సహాయము, మా సంఘ బిడ్డల సహకారంతో ఈ రీతిగా మా పరిచయను కొనసాగిస్తున్నాం. మాకు ఇచ్చిన యవన బిడ్డలు కూడా ప్రాణాలు తెగించైనా కూడా దేవుని కోసం నిలబడే బిడ్డల్ని మాకు ఇచ్చాడు. వారికి చదువు లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని పని అంటే పట్టుదల కలిగి ఎంత కష్టమైన రాత్రులు మేల్కొనైనా, ఎంత దూరమైన ఏ పని చెప్పినా కూడా మా యవన బిడ్డలు అంత కష్టపడి చేసేవాళ్ళు. కాబట్టి ఈ కల్వరి గ్రేస్ పరిచర్య దేవుడు ఎంతవరకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనా మందిరమే కాదండి, పచ్చల అడవి ప్రాంతంలో కూడా దేవుడు ఒక ప్రార్థనా మందిరాన్ని ఇచ్చాడు. అక్కడ కూడా అనేక మంది అన్యజనుల మాటకు దేవుడు సహాయం చేస్తూ మమ్మల్ని ప్రభు పరిచర్యలో వాడుకుంటున్నాడు. అందరు బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ రీతిగా మొదటి రోజు దైవజనులు పాస్టర్ గారు, సింహ పాస్టర్ గారు మా మధ్యకు వచ్చి చక్కటి స్వస్థ కార్యాలు, చక్కటి వాక్యాన్ని అందించారు. ఆయనకు వందనాలు. అలాగే రెండవ దినాన యోహాన్ పాస్టర్ గారు వచ్చి నిన్నటి దినాన కూడా అద్భుతంగా చక్కటి వాక్యాన్ని మనం విన్నాం. ఆయనకు కూడా వందనాలు. స్టీవెన్ గారిని బట్టి వందనాలు. అలాగే ఈ 3వ దినాన దేవుని యొక్క వాక్యం కొరకై ఏర్పాటు చేయబడిన దైవజనులు అన్నయ్య గతంలో 2024వ సంవత్సరంలో వచ్చాడు. మరలా దేవుని కృపను బట్టి ఈ సంవత్సరంలో శ్యామ్ డానియల్ అన్న మన మధ్యకు రావడం, మా మధ్యకు రావడం ఎంతో సంతోషం. అన్నను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రాముఖ్యంగా వచ్చిన దైవజనులందరికీ మా యొక్క వందనాలు. ఇక్కడున్న దైవజనులు రంజిత్ గారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా ఈ సభలు ఇంత ఘనంగా జరుగుటకు మొట్టమొదటి దేవుడి కారణమైతే, రెండవదిగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున అందరికీ నా యొక్క శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి సమస్త ఘనత మహిమలు కలుగును గాక. ఒక చిన్న ఆరాధన చేసుకుందాం. చాలాసేపటి నుంచి కూర్చొని ఉన్నారు. ఒక 5 నిమిషాలు ఒక చిన్న ఆరాధన చేసుకొని మన మనసులను తేలిక చేసుకుని ప్రశాంతంగా దేవుని యొక్క మాట కొరకై మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం. సమయంలో నిస్సి గ్రేస్, చెల్సి గ్రేస్ కూడా అందరు లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనము కృతజ్ఞతాపూర్వకమైన స్తుతిని దేవునికి చెల్లించుదాం. ఒక చిన్న ఆరాధన
ఎన్నో బాధల్లో వచ్చి ఉంటాం, ఎన్నో అవసరతల్లో ఉండింటాం, ఎన్నో కష్టాల్లో ఉండింటాం, ఎన్నో రోగాల్లో వ్యాధులు మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఏది అయినా కూడా ఈరోజు రాత్రి ఆయన కృప ద్వారానే మనం బ్రతుకుతున్నాం. కాబట్టి కృప కలిగిన దేవుని నామాన్ని మనస్సారా స్తుతించుదాం, కళ్ళమూద్దాం, స్తుతి చేద్దాం. అటు ఇటు ఎవరు వెళ్ళొద్దు, ఆరాధనలు ఎవరు వెళ్ళొద్దు, దయచేసి ఆరాధనలు ఎవరు వెళ్ళొద్దు, స్తుతి చేద్దాం. చిన్న స్తుతి. స్తోత్రం స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతగనము హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఆయన కృపకు అర్హుడిగా మార్చబడాలి అంటే దేవుని స్తుతించి
ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. Yes, Lord. We are nothing without your grace. నీ కృప లేనిది మేము లేము ప్రభువా. అతి అమూల్యమైన కృపను మా పట్ల చూపినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ఈ స్థుతిని అంగీకరించండి ప్రభువా. మన మధ్యలోని దైవజనుడు సతీష్ గారు ఇప్పటి వరకు మనం చేసిన స్థుతి ఆరాధన దేవుడు అంగీకరించినట్లుగా ప్రార్థన చేస్తారు. వారితో కలిసి ప్రార్థనలోకి వెళ్దాం. దయగల తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. మేమేమై ఉన్నామో అది మీ కృప వల్లనే. ఈ రాత్రి మరొక పర్యాయం మేమందరం జ్ఞాపకం చేసుకుని ఆ జీవితాలకు ఆధారమై ఉన్న మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉన్నామని మనసారా మిమ్మల్ని మహింపరిచే గొప్ప కృపనిచ్చినందుకై స్తోత్రాలు. ఈ రాత్రి నీ ప్రజలుగా, నీ బిడ్డలుగా, నీ చేత ప్రేమించబడిన వారముగా ఈ స్థలంలో సమకూర్చబడి మేమందరము కలిసి చేసిన ఈ స్తుతి ఆరాధన మీరు అంగీకరించండి. ఆరాధన మీరు అందుకొని ప్రభువా, ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు దర్శించి స్పర్శించి ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనుణ్ణి, కుటుంబాన్ని, చేరి కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డలను కూడా ఈ రాత్రి నీ వాక్యం చేత దర్శించి బలపరచి కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని ఈ స్తుతి ఆరాధన మీ పాద పద్మములకు సమర్పిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. Praise the Lord. అందరం కూర్చుందాం. ఇప్పటి వరకు దేవుణ్ణి స్తుతి చేశాము, ప్రార్థన ద్వారా ఆయన్ను యాచించాము, బ్రతిమలాడాము. 10 సంవత్సరాలుగా దేవుడు చూపిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాము. ఇప్పుడు దేవుని స్పందన, తన దైవదాసుని ద్వారా ప్రభువు మనతో మాట్లాడే సమయం. చాలా జాగ్రత్తగా ఇక ఇంతసేపు అటు ఇటు కాస్త అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, అది అయిపోవాలి. అందరూ దయచేసి ఇక సెటిల్ అయిపోయి కూర్చోనండి, అటు ఇటు తిరగొద్దు. మధ్యలో ఫోన్ కాల్స్ వస్తే టక్కుమని ఆ ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళడం అది అస్సలు క్షమించరాని నేరం. కాబట్టి మొబైల్ ఫోన్స్ ఇప్పుడే ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకోండి. హల్లెలూయా. మన మధ్యలో దైవజనులు శామ్ డానియల్ గారు ఉన్నారు. వారు దేవుని బోరగా ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలను మనతో మాట్లాడడానికి వస్తూ ఉండగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాము. ఇంత సమయము అని మనం వారికి చెప్పగలిగే స్థితిలో మనం లేము, ఎందుకంటే హీఈస్ బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్, టీచర్ అండ్ ఎవ్రీథింగ్. హీ నోస్. మన మొహాలు చూడంగానే ఎప్పుడు ఆపాలనో వారికి తెలుసు. కాబట్టి సమయాన్ని స్వచ్ఛందంగా వారికి అప్పచెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ ఘననామంలో ఈ 10వ యానివర్సరీకి నన్ను ప్రేమతో మీ మధ్యలోనికి ఆహ్వానించిన కల్వరీ గ్రేస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, నాకు అత్యంత ప్రియమైన తమ్ముడు, అలాగే నా ప్రియమైనటువంటి చెల్లి రెవరెండ్ ఇమానియల్ గారికి, అలాగే వాణి ఇమానియల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. మరి గిద్దలూరు మండల పాస్టర్స్
ఎన్ని ఫెలోషిప్లు అయితే ఉన్నాయో అన్ని ఫెలోషిప్ల నుండి వచ్చిన దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, సో చక్కటి మ్యూజిక్ సిస్టమ్, అలాగే సౌండ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలకి వేదిక ప్రక్కనే చక్కటి చిరునవ్వుతో వాక్యమును వినటానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుని సేవకులకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక్కసారి మీ చిరునవ్వుతో వందనాలు చెప్పగలుగుతారా? అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఈరోజు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి నాకు అత్యంత ప్రియమైనటువంటి బ్రదర్ 2023-24 ఆ ప్రాంతంలో ఇక్కడ ఒక బైబిల్ కాలేజీ నిర్వహించడానికి దేవుడు ఎంతగానో కృప చూపారు. మరి ఆ ఇయర్స్లో నన్ను, నా ఫ్యాకల్టీని, బైబిల్ కాలేజీ ఫ్యాకల్టీని భరిస్తూ ప్రేమతో 2 ఇయర్స్ కూడా నాకు చక్కగా పరిచర్య చేసినటువంటి నాకు అత్యంత ప్రియమైనటువంటి బ్రదర్, ఫ్యామిలీ మెంబర్ రెవరెండ్ రంజిత్ గారికి, గాడ్స్ ప్రేయర్ టెంపుల్ ఫౌండర్ రంజిత్ గారికి, అలాగే సిస్టర్ జ్యోతి రంజిత్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. సో ఎంత సమయం మీరు వాక్యం వినాలి అనేది అయ్యగారు ముందే చెప్పేశారు. సో మీరు ఇక ఏం కంగారు పడాల్సిన పని లేదు. 1 గంట సేపు వాక్యం వింటామండి అన్నవాళ్ళు చెయ్యగలుగుతారా? 1 గంట చెయ్యి స్లోకి ఎత్తుతున్నారండి. సరే, మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. 1 అరగంట సేపు వాక్యం వింటానన్న వాళ్ళు చెయ్యొద్దండి. అంటే మీకు అరగంట చాలదనమాట. ఓకే, సో నెల్లూరు జిల్లాలో తరచుగా నేను సభలకు వెళ్తూ ఉంటాను. అక్కడ పాస్టర్స్ మీద ఒక జోక్ ఉంది. అదేంటంటే పాస్టర్స్ అంట 2 దగ్గర ఆఖరంట, 2 దగ్గర ఆగరంట. 1 ఆకు, 2వది మైకు. సో నేను మరి రెండిట్లో నా పరిస్థితి ఆగే పరిస్థితి కాదు. సో మిమ్మల్ని బట్టి నేను ఆకు దగ్గర ఆగకపోయినా ఖచ్చితంగా ఈ రాత్రి మైక్ దగ్గర ఆగుతా. రైట్ పిల్లరా, ఈ యొక్క కాలాలు సమయాలు పరిశుద్ధాత్మని చేతులు ఉన్నాయి కాబట్టి మీరెవరు భయపడాల్సిన పని లేదు. రైట్ టైంలోనే మిమ్మల్ని పంపించడానికి ప్రయత్నం చేస్తాను. బహుశా 12 అయ్యిద్దేమో. రైట్ పిల్లరా, ఈ సభల వెనక దైవజనుడికి, దైవజనురాలకున్న భారాన్ని చాలామంది అర్థం చేసుకోలేరు. 27 సంవత్సరాల నుండి దేవుని పరిచర్యలో నేనున్నాను. తరచుగా నాకు వినబడేటటువంటి మాటలు ఏమిటి అంటే, వారు చెప్పకపోయినా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నాకు అర్థమవుతాయి. ఆ ప్రాంతములో ఆ ప్రజలను గురించేటువంటి భారం, ఆ ప్రజలను గురించేటువంటి రక్షణను గురించేటువంటి భారం ఆ దైవజనుడికి, దైవజనురాలకి ఎక్కువగా ఉండిద్ది. కొన్ని పర్యాయాలు దైవజనుడి యొక్క భారాన్ని అర్థం చేసుకొని సంఘం, దైవజనురాలు యొక్క భారాన్ని అర్థం చేసుకొని సంఘం. పిల్లరా, క్రైస్తవ సంఘాలలో 2 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. వీళ్ళు భూమి మీద సార్వత్రిక క్రైస్తవ సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. మా కందుకూరులో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, ఎక్కడైనా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఉంటానే ఉంటారు. ప్రభు యొక్క ఆయన శరీరధారిగా ఈ భూమి మీద సంచరించిన దినాల్లో కూడా ఈ 2 రకాలైనటువంటి ప్రజలు మనకు కనబడతారు. 1 దైవ సేవకుల భారాన్ని అర్థం చేసుకుని, దైవ సేవకులకి ప్రభు ఇచ్చేటువంటి దర్శనాన్ని గట్టిగా పట్టుకుని, మేమున్నాం పాస్టర్ గారు, పాస్టమ్ గారు,
మీరు దర్శనంలో మీరు కొనసాగండి, మేము మీ ప్రక్కన నిలబడతాం, మీ వెనక నిలబడతాం అని దైవ సేవకులకి భరోసాగా నిలబడి అటు ప్రార్థనా పూర్వకంగా ఇటు ఆర్థిక పూర్వకంగా దైవ సేవకుల్ని బలపరిచి ధైర్యపరిచి సేవను ప్రోత్సహించేటటువంటి ప్రజలు ఉంటారు. రెండో రకం ప్రజలు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు మారుమనసు పొందిన అనుభవం ఉండిద్ది, బాప్తీసం తీసుకున్న అనుభవం ఉండిద్ది, వాక్యం తెలుసు వాళ్ళకి, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల యొక్క సారాంశం బాగా తెలుసు. అయినప్పటికీ దైవ సేవకుల యొక్క దర్శనాన్ని అర్థం చేసుకొని ప్రజలు, దైవ సేవకుల యొక్క భారాన్ని అర్థం చేసుకునని ప్రజలు, ఇక్కడ వేదిక కింద ఉన్నటువంటి దైవ సేవకులకి ఈ యొక్క అనుభవాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఎందుకంటే 27 సంవత్సరాల నుండి దేవుని పరిచర్యలో ఉన్నాను. 2012 నుండి బైబిల్ కాలేజీ దర్శనముతో సుమారుగా 3000 మందికి పైగా దేవుని సేవకులకు వాక్యములో తర్ఫీదునిచ్చిన ఒక దైవజనుడిగా నేను ఎరుగుదును. సేవ అంటే ఇట్స్ నాట్ ఈజీ ప్రియులారా. సేవ అంటే మీరు అనుకున్నంత సులువు కాదు. దాని వెనక దైవజనురాలు పడేటటువంటి భారం, బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్, ఆ బర్డెన్, ఆ ప్రెజర్స్, ఆ నిందలు, అవమానాలు, ఆ వ్యతిరేకతలు, కొన్ని పర్యాయాలు అర్థం చేసుకొని విశ్వాసులు ఎన్ని సంవత్సరాల నుండి వాక్యం వింటున్నా వీళ్ళు అమూల్ బేబీ లాగా ఉంటారు ఎప్పుడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అమూల్ బేబీ? అద్దం సప్పుని నోట్లు వేసుకుని, అంటే ఈ కడవరి దినాల్లో ఉన్నాం, మంచి దినాల్లో ఉన్నాం. వీఆర్ లివింగ్ ఎండ్ డేస్. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో మనము దేవుని సేవకులకు ఏమైనా ఉపయోగపడుతున్నామా? జస్ట్ థింక్ అబౌట్ దిస్. ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుని పనికి ఏమైనా ఉపయోగపడుతున్నావా? ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి ఒక అద్భుతమైన సందేశాన్ని మిమ్మల్ని సందేశంలో నడిపిస్తాను. ఈనాడు క్రైస్తవులు, విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే, యేసు ప్రభు చెప్పిన ఉపమానములో ఒకటి, అంజూరపు చెట్టట ద్రాక్ష తోటలో నాటబడిందట. ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు. ఎందుకు యజమానుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును తీసుకొచ్చి పెట్టాడు? ఆ యజమానుడికి ఫలాలు కావాలి. ఆ యజమానుడికి అంజూరపు చెట్టుతో పని ఉంది. అంజూరపు చెట్టు ద్వారా తను, తన భార్య, పిల్లలు ఆస్వాదించాలి ఆ పండ్లు. దట్స్ వై, అందుకే యజమానుడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడు. 1 సంవత్సరం అయింది, నో ఫ్రూట్స్. 2వ సంవత్సరం అయింది, నో ఫ్రూట్స్. 3వ సంవత్సరం అయింది, ఇక ఫలాలు ఫలించదని యజమానుడికి తెలిస్తే దాన్ని నరకాలని డిసైడ్ అయ్యాడు యజమానుడు. దాన్ని నరకటానికి ముందు తోటమాలితో ఒక మాట చెప్పి దాని మీద గొడ్డలు పెడదాం అనుకుని తోటమాలి దగ్గరికి వెళ్ళి, ఇది 3 సంవత్సరాల నుండి ఇది జస్ట్ షోకేసులో బొమ్మలాగా ఉంది, వినాలి, షోకేసులో బొమ్మలాగా ఉంది, దీనివల్ల నో యూస్, దీనివల్ల నా ద్రాక్ష తోటకి ఏం ప్రయోజనం లేదు, దీనివల్ల నా కుటుంబానికి ఏం ప్రయోజనం లేదు. అందుకని తోటమాలి, నేను ఒక పని చేయాలనుకుంటున్నాను. ఏంటా పని? దాని గొడ్డలితో నరకాలి. తోటమాలి ఏమన్నాడో తెలుసా? నువ్వన్నట్టే నరుకుదుగానయ్యా, 1 సంవత్సరం ఓపిక పట్టావు, 3 సంవత్సరాలు ఓపిక పట్టావు కదా, 3 సంవత్సరాలు పేషెన్స్తో ఉన్నావు కదా, ఈ అంజూరపు చెట్టు విషయంలో 3 సంవత్సరాలు సహనముతో, దీర్ఘశాంతముతో కనిపెట్టుకుంటున్నావు కదా, ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వము. ఒకవేళ ఈ సంవత్సరమైనా ఇది ఫలించకపోతే నువ్వు అనుకున్నట్టే నరికెద్దు కానీ, నువ్వు అనుకున్నట్టుగానే నరికెద్దు కానీ. మీలో చాలామందికి ఈ వాక్య సందేశంలోనికి వెళ్ళటానికి ముందుగా
పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఉద్దేశించి, ఒకవేళ మీరు సేవకులా, ఒకవేళ మీరు సంఘ పెద్దలా, ఒకవేళ మీరు యవనస్తులా, ఒకవేళ మీరు చర్చ్ బిలీవర్సా, వాట్ ఎవర్ మేబీ, మీరు ఎవరైనా కావచ్చు, మీ ద్వారా దేవునికి ఉపయోగం లేకపోతే, నువ్వు సేవకుడివైనా, నువ్వు విశ్వాసివైనా, నువ్వు సంఘ పెద్దవైనా, దేవుడిచ్చినటువంటి సమయాన్ని మిస్యూజ్ చేసుకుంటే, ఐ డోంట్ నో, నాకు తెలీదు మరి యొక్క సంవత్సరం ఇలాంటి కల్వరీ గ్రేస్ పండుగల్లో నువ్వు పార్టిసిపేషన్ చేస్తావో లేదో నేను చెప్పలేను. నీ గుండె కొట్టుకుంటూ ఉండగానే, నేను నిజంగా రక్షించబడి ఎంతకాలమైంది, నా ద్వారా దేవునికి ఏమైనా, దేవుని సంఘానికి ఏమైనా మేలు జరుగుతుందా, ప్రయోజనకారిగా ఉన్నానా, ఉపకారిగా ఉన్నానా అనేటటువంటిది జస్ట్ థింక్ అబౌట్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను. ఉన్న స్థలంలో చేతుల పైకెత్తి నాతో పాటు చిన్న ప్రార్థన చేస్తారా? నా జీవమైన గట్టిగా పట్టుకుంటాం. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే నీ కృపయే. పరిశుద్ధమైన తండ్రి, ఈ రాత్రి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని వినబోతున్నాం. నీ దాసుడను నన్ను మరుగు చేయండి. నేనెక్కడా నీ ప్రజలకు కనబడకుండా నీ వాక్కు మాత్రమే మా మధ్యలో కనబడునుగాక. నీ వాక్యము మాత్రమే మా మధ్యలో రూల్ చేయునుగాక. వాక్యాన్ని అడ్డగించడానికి ప్రయత్నిస్తున్న ఎవ్రీ స్ట్రాంగ్ హోల్డ్ ఐ బ్రేక్ అండ్ బైండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ప్రతి విధమైనటువంటి దుష్ట దురాత్మ, మాంత్రిక తాంత్రిక చేతబడి చిల్లంగి వాయుమండలపు శక్తులను, ఎవ్రీ స్ట్రాంగ్ హోల్డ్ వెపన్స్ వి క్యాన్సిల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ వాక్యము వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలిగెను. ఈ రాత్రి కొద్ది నిమిషాలు వాక్యములో నుండి మా అందరితో మాట్లాడి కొంతమందిని రక్షణకు మీరు సిద్ధపరచమని క్రీస్తు నామములో ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాను నా పరమ తండ్రి. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 31 నుండి 39 వరకు. కొంచెం బేస్ పెంచున్నానా ఫ్రంట్. ద బుక్ ఆఫ్ 2 Samuel chapter 19 verse 31 to 39. సో నేను చదువుతాను, మీరందరూ జాగ్రత్తగా మీరు వినాలి. భక్తుడు, దైవజనుడు, యాజకుడుగా వాడబడిన, ప్రవక్తగా వాడబడిన, న్యాయాధిపతిగా వాడబడిన దైవజనుడైనటువంటి సమూయేలు రచించినటువంటి సమూయేలు పుస్తకము 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 31 నుంచి 39 వరకు. మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రొగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను. ఈ మాట మీ పెన్నుంటే అండర్లైన్ చేసుకోండి, మార్క్ చేసుకోండి. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను. నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్లయితో సెలవీయగా, బర్జిల్లయి రాజువగు నీతో కూడా యెరూషలేముకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోదును? నేటికి నాకు 80 ఏండ్లాయెను. సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైనా నేను తెలుసుకునగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడునగు నేను, నా ఏలిన వాడవును రాజువునగు నీకు
ఎందుకు భారముగా ఉండవలెనో. ఈ మాట కూడా మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. నీ దాసుడు నగు నేను, నా ఏలిన వాడవు నగు రాజువగు నీకు ఎందుకు భారముగా ఉండవలెనో. నీ దాసుడైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చేదను. ఈ మాట కూడా, కొంచెము దూరము వచ్చేదను. కానీ రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా. నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము. చిత్తగించము. నీ దాసుడు నగు కింహాము, నా ఏలిన వాడవు నగు రాజునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా, రాజు కింహాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరునదంతయు నేను చేసేదనని సెలవిచ్చెను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకొని దీవించెను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. ఈ మాట కూడా మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. తరువాత బర్జిల్లయి. నాతో పాటు ఈ మాట చెప్తారా? తరువాత. కొంచెం దైవ సేవకులు చెప్తున్నారు కానీ మీరు చెప్పట్లా. అందరికి కూడా గట్టి స్వరంతో చెప్దాం. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. దావీదు జీవితంలో అతడు రాజుగా అవటానికి ముందు సుమారుగా 20 సంవత్సరాలు పోరాటాల మధ్యలో అతడు ప్రయాణం చేశాడు. క్రైస్తవ జీవితం అనేటటువంటిది ఇట్స్ ఏ వార్. సేవకుల జీవితాల్లో కూడా, విశ్వాసుల జీవితాల్లో కూడా, క్రైస్తవులంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో పోరాటాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. యేసు ప్రభు ఆయన 33.5 సంవత్సరాల సేవా పరిచర్యలో, ఆయన భూమి మీద బ్రతికింది 33.5 సంవత్సరాలు. సేవా పరిచర్య దినాలు 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో ఎక్కడా కూడా నన్ను వెంబడిస్తే మీరు నెమ్మదిగా ఉంటారు, నన్ను వెంబడిస్తే మీరు సమాధానంగా ఉంటారు, నన్ను వెంబడిస్తే మీకు సుఖభోగాలు మీకు నేను ఇస్తాను, నన్ను నమ్ముకుంటే మీకు ప్రతిరోజు అద్భుతాల మీద అద్భుతాలు నేను చూపిస్తాను, నన్ను నమ్ముకుంటే ప్రతిరోజు మీ లైఫ్ని 3 పువ్వులు 6 కాయలుగా నేను క్రియేట్ చేస్తాను అని ఎక్కడా కూడా ఆయన బోధల్లో కానీ ఆయన ఉపమానాల్లో కానీ మనకి ఎక్కడా కనపడవు. ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి, మేలులు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి, కార్యాలు దేవుడు జరిగిస్తాడు. సో వీటన్నిటితో పాటు మన ఫోకస్ వీటి మీద ఉండకూడదు. యేసుప్రభు నమ్ముకుంటే ఒక రాత్రికి రాత్రే నేను కోటీశ్వరాలను అవుతాను. సో ఇలాంటి బోధలు ఎక్కువైపోతున్నటువంటి ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాడు, ఆయన ఎందుకు కలువరి శిలువలో ప్రాణత్యాగం చేశాడు, ఎందుకు ఆయన 3వ దినాన తిరిగి లేచాడు, మరలా ఎందుకు రాబోతున్నాడు అనేటటువంటిది చాలా మందికి అర్థం కావటం లేదు. ప్రజలకు ఏం కావాలి అంటే ఆశీర్వాదాలు, ప్రజలకు ఏం కావాలి అంటే దీవెనలు, ప్రజలకు ఏం కావాలి అంటే అద్భుతాలు, ప్రజలకు ఏం కావాలి అంటే మిరకల్స్. యేసు సజీవుడు కాబట్టి ఖచ్చితంగా ఇవి ఇస్తాడు. అయితే మన ఫోకస్
వీటి మీద ఉండటానికి వీలు లేదు. మన ఫోకస్ అంతా కూడా దేవుని వాక్యం మీదే ఉండాలి. మన ఫోకస్ అంతా కూడా దేవుని మీదే ఉండాలి. మన ఫోకస్ అంతా కూడా, ఆయన అన్నారు వెళుతూ వెళుతూ, నా యందు మీకు సమాధానము కలుగునట్లు భూమి మీద మీకు శ్రమ కలుగును, భూమి మీద మీకు హింసలు కలుగును, భూమి మీద మీకు నిందలు కలుగును, అవమానాలు కలుగును, వ్యతిరేకతలు కలుగును. కొన్ని పర్యాయాలు నా కొరకు మీరు చంపబడతారు, కొన్ని పర్యాయాలు నా కొరకు మీరు నిందించబడతారు, కొన్ని పర్యాయాలు నా కొరకు మీరు అవమానించబడతారు, కొన్ని పర్యాయాలు నా కొరకు మీరు చంపబడాల్సినటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అవుతాయి. బట్ బీ రెడీ. రాత్రి ప్రియులారా, క్రైస్తవ్యము అనగా ఇట్స్ ఏ సఫరింగ్. శ్రమ పడటానికి మనం ఇష్టపడాలి, కష్టపడటానికి మనం ఇష్టపడాలి, బాధపడటానికి మనం ఇష్టపడాలి, నిందలు అవమానాలు ఫేస్ చేయడానికి ఇష్టపడాలి, ఫైనాన్షియల్ స్ట్రగల్స్ మనం ఫేస్ చేయాలి, వ్యాధులు బాధలు మనము శరీరంలో ఫేస్ చేయాలి. నాకు ఒక ఇష్టమైన దైవజనుడు ఉన్నాడు. ఆయన వాక్యములో ఎంత ప్రావీణ్యతను కలిగిన వాడంటే, నాకులాగే 18వ సంవత్సరంలో రక్షించబడ్డాడు, అద్భుతమైనటువంటి పరిచయం చేశాడు. ప్రవీణ్ పగడాల అన్నగారు చనిపోయిన కొన్ని నెలలకి ఆయన కూడా చనిపోయాడు. ఆయన శరీరంలో 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. ఒకరోజు తన స్నేహితుడు అన్నాడట, ప్రకాష్ 2 కిడ్నీలు బాగోవాలి అని దేవునికి ప్రార్థన చేయొచ్చు కదా, దేవునికి స్వస్థపరచమని నువ్వు అడగొచ్చు కదా అన్నప్పుడు తన స్నేహితుడితో ఆ దైవజనుడు అన్న మాట, నా కొరకు ఆయన ప్రాణమే పెట్టాడు, నా కొరకు ఆయన కలువరి శిలువలో తన రక్తాన్నే కార్చాడు, తన ప్రాణము కంటే విలువైంది ఈ భూమి మీద ఏది లేదు కదా, ఆయనకి ఇష్టమైతే నన్ను బాగు చేస్తాడు. కొంతకాలము నేను ఆయన పరిచయలో ఉండటము దేవుని చిత్తమైతే ఆ 2 కిడ్నీలకి సరిపడిన ఆ యొక్క రక్తాన్ని ఆయన సప్లై చేస్తాడు. నేను స్వస్థపరచమని నేను అడగను, నీకు ఇష్టమైతే బాగు చేయి, నీ సేవ చేస్తా. పిల్లరా, ఈరోజు నిజంగా మనం పోరాటాలని ఫేస్ చేయడానికి ఇష్టపడుతున్నామా? ప్రభు కొరకు సఫర్ అవటానికి ఇష్టపడుతున్నామా? నిందించబడటానికి, బాధపరచబడటానికి, ఆఖరికి భక్తులకు వలె మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక్కడు కూడా సరైనటువంటి మరణాన్ని పొందలేదు, బాప్తిస్మిచ్చి యోహాను తప్ప. శిష్యుడైనటువంటి యోహాను తప్ప. శిష్యుడైన యోహాను తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ ప్రభు కొరకు చంపబడ్డారు, ప్రభు కొరకు చంపబడ్డారు, ప్రభు కొరకు చంపబడ్డారు. దట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ. వారు దేవుని కొరకు తీసుకున్నటువంటి స్టాండ్స్ అలాగున్నాయి. మనం ప్రభు కొరకు ఎలాంటి పోరాటాలు మనం ఫేస్ చేయగలుగుతున్నాము? దావీదు జీవితంలో మనం గమనిస్తే, గొర్రెల కాపరిగా ఉన్న దినాల్లో తన లైఫ్ చాలా హ్యాపీగా బిందాస్గా కొనసాగింది. ఎప్పుడైతే దైవజనటువంటి సమూయేలు ద్వారా అభిషేకించబడతాడో రాజుగా, ఆ రోజు నుండి ప్రారంభించబడ్డాయి స్ట్రగుల్స్, ఆ రోజు నుండి ప్రారంభించబడ్డాయి పోరాటాలు, ఆ రోజు నుండి దెబ్బ మీద దెబ్బ దావీదు జీవితంలో రెడీగా ఉంది. నా ప్రియులారా, చివరికి ఎన్ని పోరాటాల మధ్య తన లైఫ్ ట్రావెల్ అయిందో మీకు తెలుసు, మీరు అర్థం చేసుకోవాలి. సమూయేలు మొదటి పుస్తకము, 2వ పుస్తకము, ఆ 2 గ్రంథాలు మీరు చదివితే ఎన్ని విధాలుగా తన యొక్క ప్రయాణము కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో, భయాల మధ్యలో, ఆందోళన మధ్యలో, కలవరాల మధ్యలో, కృంగుదల మధ్యలో, డిప్రెషన్ల మధ్యలో ఎన్ని రీతులుగా తన యొక్క జర్నీ ప్రభుతో దేవునితో ప్రారంభించబడిందో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
23 సార్లు 23 టైమ్స్ సౌలు ద్వారా హత్యా ప్రయత్నానికి గురి చేయబడ్డాడు దావీదు. 23 సందర్భాల్లో 23 టైమ్స్, 23 సందర్భాల్లో లేదా 23 సార్లు సౌలు ద్వారా హత్యా ప్రయత్నానికి గురి చేయబడిన వాడు దావీదు. పిల్లనిచ్చినటువంటి మామ ద్వారా పోరాటాలు, కొడుకుల ద్వారా పోరాటాలు. చరిత్రకారులు ఏం చెప్తారంటే అతడు బ్రతికిన కాలం బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేయబడలేదు, కానీ బిబ్లికల్ స్కాలర్స్ ఏం చెప్తారంటే మేబీ 75-80 ఇయర్స్ మధ్య అతడు చనిపోయాడు, ప్రభునందు నిద్రించాడని చెప్తారు. అతని లైఫ్ అంతా కూడా పోరాటాలు 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 పోరాటాల మధ్యలో దావీదు జీవితంలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. వాటిల్లో ఒక 2 మంచి లక్షణాలు ఏంటంటే, పోరాటాలు తన జీవితంలోనికి వచ్చినప్పుడల్లా అతడు దేవుణ్ణి ఎన్నడూ కూడా ప్రశ్నించలేదు. సమస్యల మధ్యలో అతడు ఎన్నడూ కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఎందుకు ప్రశ్నించలేదంటే, దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేశాడు. తన జీవితంలో దేవుని ప్రేమను ఎక్స్పీరియన్స్ చేశాడు, దేవుని కృపను ఎక్స్పీరియన్స్ చేశాడు, దేవుని యొక్క శక్తిని సామర్థ్యాన్ని దావీదు ఎక్స్పీరియన్స్ చేశాడు. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవపూర్వకంగా అనుభవించాడు. ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన బాహుళ్యాన్ని, ఆయన శక్తి సామర్థ్యాల్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు ప్రియులారా. అందుకే దావీదు జీవితంలో వచ్చిన ప్రతి పోరాటములో దేవుని కొరకు నిలబడ్డాడు పిల్లరా. దేవుని కొరకు ప్రయాణం చేశాడు, దేవుని కొరకు జీవించాడు. తన జీవితంలోకి వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ని రిసీవ్ చేసుకున్నాడు. తన జీవితంలోకి వచ్చిన ప్రతి నిందని, అవమానాన్ని రిసీవ్ చేసుకున్నాడు. తన జీవితంలోకి వచ్చిన ప్రతి స్ట్రగుల్ను కూడా అతడు రిసీవ్ చేసుకున్నాడు, స్వీకరించాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దావీదు జీవితంలో పోరాటాలను అతడు ఆస్వాదించాడు, పోరాటాలను అతడు స్వీకరించాడు. రెండవదిగా దావీదు జీవితంలో ఉన్నటువంటి ఇంకొక మంచి లక్షణం ఏంటంటే, చాలా చెప్పుకోవచ్చు మీరు, అతడు ఆరాధికుడని, ప్రార్థనాపరుడని, అతడు వాక్య ప్రేమికుడని, అతడు క్షమించుట హృదయం కలిగిన వాడని, అతడు దాతృత్వం కలిగిన వాడని. పిల్లరా, దేవునితో ఒక ఇంటిమేసీ, డీప్ ఇంటిమేసీ, లోతైన సంబంధం కలిగిన వాడని చాలా చెప్పుకోవచ్చు. వాటిల్లో ఇంకొకటి చెప్పి నేను సందర్భంలోకి మిమ్మల్ని తీసుకొస్తాను. దావీదు కృతజ్ఞతా హృదయం కలిగిన వాడు. అతడు 2 విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటాడు ఎప్పుడు. ఒకటి, దేవుని ఎడల కృతజ్ఞత. రెండవదిగా మనుషుల ఎడల కూడా కృతజ్ఞత కలిగి ఉంటాడు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని ఎడల కృతజ్ఞత, మనుషుల ఎడల కృతజ్ఞత. ఈరోజు చాలా మందికి దేవుని ఎడల కృతజ్ఞత ఉండొచ్చు, కానీ ఉపకారం చేసిన మనుషుల్ని మర్చిపోతారు, మేలు చేసేటువంటి మనుషుల్ని మర్చిపోతారు, సమస్యల్లో నీ ప్రక్క నిలబడిన మనుషుల్ని మర్చిపోతావు, ఆ ఆపదలను గట్టెక్కించేటువంటి మనుషుల్ని మర్చిపోతావు. ఒక సామెత ఉంది కదా, ఏరు దాటినాకట తెప్పను తగలబెట్టే రకం అంట. మన గిద్దలూరు భాషలో చెప్పాలంటే, సేవకుడితో పని అయిపోయింది, ఈ దైవజనుడితో నాకు ఇక అవసరం లేదు, ఆ వ్యక్తితో నాకు అవసరం లేదు, ఆ కుటుంబంతో నాకు ఇక అవసరం లేదు. సో ఇది అపవాది స్వభావం. ఇది ప్రజల ఎడల మేలు పొందినప్పుడు, ప్రజల ఎడల ఒక ఉపకారం పొందినప్పుడు, సేవకులే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ విశ్వాసులే కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారే కావచ్చు, మనుషుల ద్వారా ఒక మేలు, ఒక కార్యము నీ జీవితంలో కలిగినప్పుడు మనుషుల్ని మర్చిపోయేటటువంటి ఆ స్వభావం ఉందే, అది అపవాది స్వభావం. నా 27 సంవత్సరాల సేవ పరిచర్యలో చాలామంది నాకు, నా ప్రయాణంలో 27 ఇయర్స్ మినిస్ట్రీలో చాలామంది ఈ జర్నీలో నాకు పరిచయం చేయబడ్డారు.
మేలు పొంది మేలు చేసిన వారిని పిల్లరా విమర్శించేటటువంటి ప్రజలు, ఉపకారం పొందబడి ఉపకారాన్ని స్వీకరించి తిరస్కరించేటటువంటి స్వభావం ఎంతమందిలో లేదు? చాలా మంది. అది ఉన్నారు అంటుంది ఆకెవరు. దావీదు జీవితంలో మీకు మచ్చుకు కూడా ఇది కనబడదు ప్రియులారా. మనుషులు ఎవరైనా తనకి మేలు చేస్తే చచ్చే వరకు వాళ్ళకి ఏదైనా చేయాలి అనేటటువంటి తపన, వాళ్ళ కుటుంబానికి ఏదైనా చేయాలి అనేటటువంటి మంచి ఆలోచన దావీదులో కనబడుతుంది మనకి. మనది ఉపకారం చేసిన వాళ్ళని మర్చిపోతాం, మేలు చేసిన వాళ్ళని మర్చిపోతాం, మనల్ని ప్రాబ్లం నుంచి గట్టెక్కించిన వారిని మర్చిపోతాం. ఇక్కడ సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయములో దావీదుకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం? తన కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తాను. దావీదుకి చాలా మంది కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో అబ్షాలోమును ఎక్కువగా ప్రేమించాడు దావీదు. మిగిలిన కుమారులు కుమార్తె కంటే కూడా అబ్షాలోమును ఎక్కువగా ప్రేమించాడంట. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్ళమంటారా? మనము వేటిని ప్రేమిస్తామో వాటిని దేవుడు మన మీదకి తీర్పుగా పంపిస్తాడు. దేవుని కంటే ఎక్కువగా వేటిని మనం ప్రేమిస్తామో, దేవుని స్థానములో వేటినైతే తీసుకొచ్చి మనం పెడతామో, దేవుని స్థానములో మనుషుల్ని కూర్చోబెట్టిన ఆ మనుషుల్ని దేవుడు మన మీదకి తీర్పులుగా పంపిస్తాడు. భర్త, భార్య, పిల్లల, ఉద్యోగమా, వ్యాపారమా, నీ బ్యాంక్ బ్యాలెన్సా, వాట్ ఎవర్ మేబీ. కొన్ని పర్యాయాలు ఇక్కడ నాకు ప్రియమైనటువంటి సేవకులు ఉన్నారు. ఎందుకంటే నా 27 సంవత్సరాల సేవ ఎక్కువ భాగం 90% సేవకులతోనే జర్నీ. కొన్ని పర్యాయాలు సేవకులమైన మనకి దేవుడి కంటే మన మినిస్ట్రీ ఎక్కువగా ఉండిద్ది. దేవుని కంటే ఎక్కువగా మన ఫోకస్ మినిస్ట్రీ మీద ఉండిద్ది. సో దేవుని స్థానములో మినిస్ట్రీ రావటానికి కూడా వీల్లేదు. యేసు ప్రభు తన శిష్యుల్ని తన దగ్గరికి పిలిచి సరాసరి మీరు వెళ్ళిపోండిరా, సేవ చేయండి రన్లా, తనతో ఉండటానికి వారిని పిలిచాడు. తర్వాత వాళ్ళని సేవకు పంపించాడు. ఇక్కడ ఒక రెవల్యూషన్ చెప్పమంటారా? దేవుని స్థానంలో మనకి పరిచర్య అడ్డు రాకూడదు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ దేవునికి ఇద్దాం, పరిచర్యకి సెకండరీ థింగ్ అది. సో ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, దావీదు తన పిల్లలందరిలో అబ్షాలోము అనేవాడిని ఎక్కువగా ప్రేమించేవాడు. బికాస్ అబ్షాలోము మిగిలిన కుమారుల కంటే చాలా హ్యాండ్సమ్ గాయ్, చాలా సౌందర్యవంతుడు, అందగాడు. అతడట చాలా మరి కురులు వెంట్రుకలట భుజముల మీదకి పడేయట. అబ్షాలోము అంత హ్యాండ్సమ్ పర్సన్ దావీదు కుటుంబంలో ఎవరు లేరు. అందుకే మిగిలిన బిడ్డల కంటే కూడా అబ్షాలోమును ఎక్కువగా ప్రేమించేవాడు. కాబట్టి దేవుడు అబ్షాలోము ద్వారానే దావీదు జీవితంలో ఒక తీర్పును పంపించాడు. ఏ కుమారుడిని ఎక్కువగా ప్రేమించాడో ఆ కుమారుడు ద్వారానే తరం పడుతున్నాడు. ఏ కుమారుడిని ఎక్కువగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడో ఆ కుమారుడు ద్వారానే రాజ్యాన్ని, రాజవస్త్రాలని, కిరీటాన్ని వదిలేసేసి అడవులు పట్టాడు, అరణ్యాలు పట్టాడు. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వండి. దేవుని స్థానములోనికి మినిస్ట్రీని తీసుకురాపాకండి. దేవుని స్థానములోనికి కుటుంబాన్ని తీసుకురానికోండి. దావీదు దేవుని స్థానములో బిడ్డను పెట్టాడు. అందుకే అబ్షాలోము ద్వారా నిద్ర లేకుండా జీవించాడు దావీదు. అలా తరబడుతున్నప్పుడు దావీదుకి 5 స్నేహితులు ఉన్నారు. ఈ 5 స్నేహితులు మీకు ఎక్కడ కనబడతారంటే సమూయేలు ఈ 2 పుస్తకాల్లో మీకు కనబడతారు. మొదటి గ్రంథం, 2వ గ్రంథంలో. తనకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ బెస్ట్ ఫ్రెండ్స్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ పేరు ఏమిటి అంటే యోనాతాను. రెండో బెస్ట్ ఫ్రెండ్ పేరు ఏంటంటే షోభి.
మూడో బెస్ట్ ఫ్రెండ్ పేరు మాకీర్. నాలుగవ బెస్ట్ ఫ్రెండ్ పిల్లరా ఇంకొక పేరు ఉంది, అది దాన్ని నేను మధ్యలో జ్ఞాపకం చేస్తాను. ఇంకొక స్నేహితుడి పేరు ఏంటంటే బర్జిల్లయి. ఆ మాట చెప్పండి, బర్జిల్లయి. సో ఈ 5 స్నేహితుల్లో ఎంత స్నేహితులు అంటే, దావీదు ఏదైనా కాకితో కబురు పెడితే దావీదు కొరకు నిలబడతారు ఆ 5. దావీదు కొరకు ఎంత స్టాండ్ అయినా తీసుకుంటారు ఆ 5. దావీదు కొరకు నిస్వార్థంగా నిలబడతారు 5 స్నేహితులు. ఆ 5లో బర్జిల్లయి అనేటటువంటి అతని ఆ ఊరుకు దగ్గరలో మహనయీం అనేటటువంటి ఒక ఊరుంది. అక్కడికి వెళ్తాడు దావీదు, తనతో పాటు ఒక 400 మంది నమ్మినటువంటి పనివారు. అరణ్యములో ఉన్నంత కాలము ఈ బర్జిల్లయి అనేటటువంటి దావీదు స్నేహితుడు ఏం చేస్తాడంటే, ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్. ఎన్ని నెలలు ఉన్నాడో అన్ని నెలలు పిల్లరా అబ్షాలోము చచ్చిపోయేంత వరకు ఈ బర్జిల్లయి అనేటటువంటి దావీదు డీరెస్ట్ ఫ్రెండ్, ఒక మంచి ప్రాణప్రదమైనటువంటి స్నేహితుడు. దావీదుకి తనతో ఉన్నటువంటి పని వారికి ఏ లోటు రాకుండా, ఏ కొరత రాకుండా, ఉదయం మధ్యాహ్నం ఈవినింగ్ నైట్ ప్రతిరోజు కూడా అరణ్యములో ఉన్నంత కాలం ఏ ఆహారం కొరత లేకుండా బర్జిల్లయి అనేటటువంటి దావీదు బెస్ట్ ఫ్రెండ్, ఒక మంచి స్నేహితుడు తన స్నేహితుడి కొరకు ప్రాణం పెడతాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న ఇక్కడ చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, మీ స్నేహితులు మిమ్మల్ని పాడు చేసేవాళ్ళ, మిమ్మల్ని బాగు చేసేవాళ్ళని మీరు ఆలోచించాలి. పెద్దలు అంటారు, నీ ఫ్రెండ్ గురించి చెప్పరా బాబు, నీ గురించి చెప్తానంటారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ని కలిగి ఉండాలి. దావీదుకు ఒక్క బెస్ట్ ఫ్రెండ్ కాదండి, 4 ఉన్నారు, 5 ఉన్నారు. వారిలో ఈ బర్జిల్లయి అనేటటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. పిల్లరా, ఈ బర్జిల్లయి గురించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చెప్పాను కదా, కష్టకాలంలో దావీదు కొరకు నిలబడ్డాడు, శ్రమల కాలంలో దావీదు కొరకు నిలబడ్డాడు, ఆపద కాలంలో దావీదు కొరకు నిలబడ్డాడు. పిల్లరా, సేవకులకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సేవకుల కొరకు నిలబడే విశ్వాసులు కూడా కనబడాలి. సేవకుల కొరకు నిలబడేటటువంటి సంఘాలు కావాలి. ఇక్కడ దావీదు కష్టకాలంలో తన స్నేహితుడైనటువంటి బర్జిల్లయి నుండి మేలు పొందాడు, తన స్నేహితుడి బర్జిల్లయి నుండి ఉపకారాన్ని పొందాడు, తన స్నేహితుడి బర్జిల్లయి నుండి చాలా భద్రతను పొందుకున్నాడు. అబ్షాలోము చంపబడ్డాడన్న వార్త తెలిసిన తర్వాత ఇక తన రాజ్యానికి తాను వెళ్ళాలి అని అనుకుని బర్జిల్లయిని పిలువనంపిస్తాడు తన పనివారితో. బర్జిల్లయి వస్తాడు. వచ్చినప్పుడు బర్జిల్లయి, అయ్యా, ఈ అరణ్యములో నాకు నా పనివారికి ఏది లోటు కాకుండా, ఏది కొరత కాకుండా కావాల్సిన ఏర్పాట్లు ఒక రాజు స్టేటస్కు తగినట్టుగా, నేను రాజును కాబట్టి నా స్టేటస్కు తగినట్టుగా చాలా మీరు మీ యొక్క కుటుంబీకులు మంచి పరిచయం చేశారు. ఇప్పుడు నేను యెరూషలేముకు వెళ్తున్నాను, నేను యెరూషలేముకి వెళ్ళబోతున్నాను. మరలా నేను నా రాజ్యాన్ని సస్యశ్యామలంగా నేను పరిపాలించబోతున్నాను. కాబట్టి ఇంత ఉపకారం చేసావు కదా నువ్వు నాకు, ఇంత మేలు చేసావు కదా నువ్వు నాకు, నా పని వారికి ఇంత నువ్వు నా కొరకు స్టాండ్ తీసుకున్నావు కదా, సో నేను కూడా నీకు ఉపకారం చేయాలని ఆశపడుతున్నాను. ఆ ఉపకారం ఏంటో తెలుసా? నాతో పాటు నువ్వు యెరూషలేముకు రావాలి, నాతో పాటు నిన్ను యెరూషలేముకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నాతో పాటు నువ్వు ఇక మిగిలిన ఎంతకాలం, అప్పటికే నీకు 80 సంవత్సరాలు, ఇప్పటికే ఇక బ్రతికితే ఇంకొక 10, ఇంకొక 10, మా బ్రతికితే ఇంకొక 110, 120, నువ్వు ఎంతకాలమైన బ్రతుకు, చచ్చే వరకు నేను నిన్ను చూసుకుంటా. ఏ లోటు రానివ్వను, ఏ కొరత రానివ్వను, ఏ భయము రానివ్వను. నా దగ్గరుంటే నువ్వు భద్రం చేయబడతావు.
నా దగ్గరుంటే నీకు క్షేమం, నా దగ్గరుంటే నీకు ప్రొటెక్షన్, నా దగ్గరుంటే నీకు ఏ లోటు ఉండదు, ఏ కొరత ఉండదు. బర్జిల్లై, నువ్వు చేసిన ఉపకారానికి ప్రతిగా నేను నీకు ఒక గొప్ప ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఆ ఉపకారం ఏంటంటే, నేను ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళబోతున్నాను. ఆర్ యు కమ్ విత్ మీ? ఆర్ యు కమ్ విత్ మీ? నాతో పాటు వస్తావా? ఇది దావీదు యొక్క కృతజ్ఞతా బుద్ధి, ఇది దావీదు యొక్క కృతజ్ఞత హృదయం. మేలు పొందినటువంటి వ్యక్తికి మేలు చేయాలి. ఏ వ్యక్తి ద్వారా మేలు చేయబడిందో ఆ వ్యక్తిని మర్చిపోయే రకము కాదు దావీదు. ఆ వ్యక్తికి ఏదైనా చేయాలి, ఆ వ్యక్తి కుటుంబానికి ఏదైనా చేయాలి. హృదయంలో ఒక మంచి కృతజ్ఞత. మై డియర్ ఫ్రెండ్స్, వాక్యమును లోతులకు నడిపించడానికి ముందు మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు కూడా దావీదుకు లాగా మేలు చేసిన వారికి మేలు చేయాలి అనేటటువంటి ఆలోచన మీకుందా? బర్జిల్లయి అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే, పిల్లరా, స్ట్రాంగ్ మ్యాన్ లేదా ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ అనేటువంటి అర్థం వచ్చింది, లేదా స్ట్రాంగ్ మ్యాన్, బలవంతుడైనటువంటి మనిషి, లేదా ఐరన్ మ్యాన్, ఇనుము లాంటి మనిషి అట. ఇక్కడ నేను మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మన భక్తి ఇనుములాగా ఉండాలి, మన విశ్వాసము ఇనుములాగా బలంగా ఉండాలి, మన ఆత్మీయత ఇనుములాగా బలంగా ఉండాలి. మన యొక్క దేవునితో నడిచేటటువంటి ఆ వాకింగ్ స్పిరిచువల్ జర్నీ ఒక ఐరన్కు వలె, ఒక ఇనుముకు వలె స్ట్రాంగ్గా ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితం ఒక ఐరన్ పిల్లర్ వలె ఉండాలి. ఒక ఇనుముకి ఎంత బలం ఉందో, ఇనుముకి ఎంత శక్తి ఉందో, ఇనుము ఎంత స్ట్రాంగ్ గా ఉండిద్దో, విశ్వాసులారా, ఈ దిగుమెట్టలో దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డ, నీ భక్తి, నీ ఆత్మీయత, నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ యొక్క క్రైస్తవ నడక ఐరన్ 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 ఇనుములాగా గట్టిగా ఉండాలి. ఉండగలుగుతున్నావా నీవు దేవునిలో? ఒక ఐరన్ పిల్లర్గా వల్ల ఉండగలుగుతున్నావా? పోరాటాల మధ్యలో, ప్రాబ్లమ్స్ మధ్యలో, నిందల అవమానాల మధ్యలో, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మధ్యలో ప్రభు కొరకు ఒక ఐరన్ పిల్లర్గా, ఒక ఇనుములాగా ఉండగలుగుతున్నావా? దావీదు బర్జిల్లయిని అంటున్నాడు 33వ వచనములో, యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లయితో సెలవీయగా. ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. ఒక వ్యక్తి దావీదు కనబడుతున్నాడు, రెండో వ్యక్తి బర్జిల్లయి కనబడుతున్నాడు, మూడవ విషయం యెరూషలేము అనేటటువంటి మాటను దావీదు మెన్షన్ చేస్తున్నాడు. బైబిల్ గ్రంథములో అక్షరము కనబడిద్ది, అలంకారమైనటువంటి పదాలు కనబడతాయి. పిల్లరా, మరి ఆధ్యాత్మికమైనటువంటి పోలికలతో పోల్చబడినటువంటి మాటలు కూడా మనకు కనబడతాయి. పోలికలు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయననేటటువంటి మాట పౌలు భక్తుడు వాడతాడు. కనుక వాక్యాన్ని మీరు అక్షరంగా చదివితే మీకు అర్థం కాదు. అక్షరములో ఉన్న వాక్యము, అలంకార రూపంలో రాయబడిన వాక్యము మర్మయుక్తంగా మనం ప్రార్థనాపూర్వకంగా చదివితే ఆ వాక్యములో నుండి రివలేషన్స్, ఆ వాక్యములో నుండి రేమ, ఆ వాక్యములో నుండి ప్రత్యక్షతలను పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తాడు. దావీదు కనబడుతున్నాడు, బర్జిల్లయి కనబడుతున్నాడు. దావీదు మెన్షన్ చేశాడు ఒక పట్టణం, ఆ పట్టణం పేరు కూడా కనబడుతుంది, యెరూషలేం. దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడని చెప్పొచ్చు. బర్జిల్లయి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే ఒక పాపి అయిన మానవునికి సాదృశ్యంగా ఉన్నాడు.
యెరూషలేము కనబడుతుంది. యెరూషలేము అనేటటువంటి మాటకు అర్థం 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, రెండవదిగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘం. దావీదు అంటున్నాడు, బర్జిల్లాయి నువ్వు నా స్నేహితుడివి, యు ఆర్ మై ఫ్రెండ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సో నాతో పాటు యెరూషలేముకి వస్తావా? ఒక ఆహ్వానం, ఏ మేజర్ ఇన్విటేషన్, ఒక ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్విటేషన్ దావీదు బర్జిల్లాయికి ఇస్తున్నాడు. నాతో పాటు యెరూషలేముకి వస్తావా? నేను నిన్ను అక్కడ నిలిపి నేను పోషిస్తాను. ఆర్ యు కమ్ విత్ మీ టు జెరూసలేం? ఈరోజు దావీదుకు సాదృశ్యమైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా 2026 సంవత్సరముల క్రితం ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకు వచ్చి ఆయన మనందరి కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఆయన చేతులకు శిల, ఆయన కాళ్ళకు శిల, ఆయన ప్రక్కలో బల్లెపోటు, 39 కొరడా దెబ్బలు, శిలువ మీద ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. ప్రయాసపడి భారమోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను. ఆనాడు ఆయన ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. ఈ రాత్రి కల్వరి గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కూడా ఈ కల్వరి పండుగల్లో ఆఖరి రోజున ఆయన ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. వస్తావా బిడ్డ నా దగ్గరికి? నా ప్రేమ నీడలోకి నువ్వు వస్తావా? నా సిలువ నీడలోకి నువ్వు వస్తావా? నా దగ్గరకు వస్తావా అని ఆయన ఒక ప్రేమ ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. నా దగ్గరకు వస్తే నీకు శాంతి, నా దగ్గరకు వస్తే నీకు నెమ్మది, నా దగ్గరకు వస్తే నీకు క్షేమం, నా దగ్గరకు వస్తే నీకు రక్షణ, నా దగ్గరకు వస్తే నీకు స్వస్థత, నా దగ్గరకు వస్తే నీకు ఆరోగ్యం, నా దగ్గరకు వస్తే నీకు సమృద్ధి, నా దగ్గరకు నువ్వు వస్తే కుమారుడా కుమార్తె నీకు రాజ్యం. వస్తావా నా దగ్గరికి? క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది క్రైస్తవ్యము ఒక మతంగా చిత్రీకరిస్తున్నారు. ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ వే టు హెవెన్. పరలోకానికి ఇది మార్గం. నేను ఒక మాంత్రికుని కుటుంబంలో పుట్టాను. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, 3 జిల్లాలకు మా తాతగారు పేరుగాంచినటువంటి హీ వాజ్ ఏ విచ్ డాక్టర్, మాంత్రికుడు. ఆయనకు 5 కొడుకులు. 5 కొడుకుల్లో ఆఖరి కొడుకు యొక్క ఆఖరి బిడ్డను నేను. ప్రేరా, నా సాక్ష్యం చెప్పాలంటే 1 గంట సేపు పట్టింది. జస్ట్ 1 or 2 minutesలో నేను జస్ట్ ఎందుకు దేవుని ఆత్మ దాన్ని టచ్ చేయమంటున్నాడు, అలా టచ్ చేసి నేను కంక్లూషన్లోకి వస్తాను మెసేజ్లో. నా 17వ సంవత్సరంలోనే ఐ వాజ్ సఫరింగ్ 1 క్రిటికల్ వీక్నెస్, సిక్నెస్, బ్రీతింగ్ ప్రాబ్లం. చాలా బాగా క్రికెట్ ఆడేవాడిని. చాలా 100 టోర్నమెంట్స్లో మా గ్రామానికి టోర్నమెంట్ కప్ గెలిచాను. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడతాను, బౌలింగ్ వేస్తాను. ఒకరోజు బౌలింగ్ చేస్తూ ఉంటే బ్రీత్ ఆగినట్టుగా అనిపించింది. గ్రౌండ్లోనే జస్ట్ నేను కూర్చోవాల్సి వచ్చింది బౌలింగ్ వేస్తే. ఆ రోజు కొంచెం డిఫికల్ట్ అయింది బ్రీతింగ్ తీసుకోవటం. సరే, ఇక నేను గ్రౌండ్ నుంచి ఇంటికి వచ్చాను. ఒక 1.5 year చాలా ఇబ్బంది పడ్డాను ఆ బ్రీతింగ్ ప్రాబ్లం తోటి. ఎంత ప్రాబ్లం అంటే, ఒక 2 మాటలు మాట్లాడి 3వ మాట మాట్లాడితే ఆయాసం, 2 అడుగులు వేసి 3వ అడుగు వేస్తే కొలాప్స్ అయ్యేవాడిని. ఈరోజు మా బైబిల్ కాలేజీలో 7 to 8 hours ఫర్ డే నాన్ స్టాప్ టీచింగ్ చేస్తున్నానంటే నా జీవితంలో ఎంత అద్భుతం ప్రభు చేశాడో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇమానియల్ పాస్టర్ లాగా ఒక పాస్టర్ గారు మా ఊర్లో మీటింగ్స్ పెట్టించాడు. లాస్ట్ రోజు ఆయన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు, ఆయన శిలువ త్యాగాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఆయన నమ్ముకుంటే వచ్చే బ్లెస్సింగ్స్, ఆయన నమ్ముకోకపోతే కలిగి నిత్య నరకం గురించి మాట్లాడుతున్నాడు. నా చెవిని పడింది. ఫస్ట్ టైం ఆయన ప్రేమను గురించి నేను విన్నాను.
ఆయన ప్రేమను గురించి నేను విన్నాను. మా కుటుంబంలో ఎవరు కూడా యేసుప్రభు నమ్మేవాళ్ళు కాదు. చెప్పాను కదా, మా తాత అద్భుత వైద్యుడు, మాంత్రికుడు, చాతబళ్ళు చేసేవాడు. ఊరంతా నిద్రపోతుంటే తెల్లవారుజాము 3 గంటలకు లేచి ఊరు మధ్యలో ఉన్నటువంటి చెరువులోకి వెళ్ళి నగ్నంగా ఇంటి నుంచి వెళ్తాడు, నగ్నంగా స్నానం చేస్తాడు, నగ్నంగా ఇంటికి నడుచుకుంటూ వచ్చి దేవతల్ని, అతని దేవుళ్ళని పిలుచుకుంటా మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన కట్టాడు ఆ టైంలో చాలా తాయెత్తులు కట్టాడు. ఏ తాయెత్తు వల్ల కాలేదు. గుంటూరు, తెనాలి పేరుగాంచిన స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. ఏ స్పెషలిస్ట్ నన్ను బాగు చేయలేదు. జస్ట్ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ఏంటంటే నన్ను జస్ట్ ఉపశమనమే, పూర్తిగా నా రోగాన్ని తీసివేయలేకపోయింది. అది 1995వ సంవత్సరం సెప్టెంబర్ 25 ఫస్ట్ టైం యేసు ప్రభు ప్రేమను గురించి నేను విన్నాను. నా మనసులో ఒక మాట అనుకున్నాను, సేవ అంటే ఏంటో నాకు తెలియదు, సేవలో ఎన్ని కష్టాలు ఉంటే నాకు తెలియదు, సేవలో ఎన్ని ఎదురు దెబ్బలు ఉంటే నాకు తెలియదు. సేవలో చాలామంది అంటారు మీకు ఏం తెలుసు అంటే మా పై కోటే తెలుసు, దీని లోపల ఉన్న శ్రమట మీకు తెలియదు. అంటే దీని లోపల పడేటటువంటి బాధ, ఆ ఒంటి మీదకి కోటు రావటానికి వెనక పడే కష్టం, ఆ బాధ, ఆర్థిక ఇబ్బందులు, ఆ యొక్క నిందలు, అవమానాలు మీకేం కనబడుతుంది? స్టేజే కనబడుద్ది, మేమే కనబడతాం, మా కార్లే కనబడతాయి, మేము వాడే వస్తువులే కనబడతాయి. దాని వెనక ఒక దైవజనుడు ఎంత పోరాటాల మధ్యలో జర్నీ చేస్తాడో మీకు తెలుసా? పాస్టర్ గారికి ఏమి ఏసీ ఇల్లు, ఏసీ కారు, అబ్బో మా పాస్టర్ గారికా. కొంతమంది విశ్వాసులు ఎంత దౌర్భాగ్యం మనసు అంటే పైన ఫిజికల్ అట్మాస్ఫియర్ అని చూసి కానుకలు చందాలు ఇచ్చేవాళ్ళు కూడా తక్కువ అండి అయ్యారు. ఆ రోజు పిల్లరా నేను ఒకే మాట అన్నాను, ప్రభువా అది ప్రార్థన అనుకోవచ్చేమో, నువ్వు దేవుడు అయితే నన్ను బాగు చేయి, చచ్చే వరకు నిన్ను ప్రకటిస్తా ఊరూరా, రాష్ట్రాలు, దేశాలు. నాకు ఎందుకు ఆ మాట వచ్చిందో నాకు తెలియదు. నేను అనుకుంటాను ఇప్పుడు ఆ మాట పలికిచ్చింది పరిశుద్ధాత్మ దేవుడే. వెళ్ళడానికి కూడా చూడండి, ఆ మీటింగ్ జరిగే స్థలానికి మాకు చాలా దూరం, అంటే ఒక 10-15 ఇళ్ళు నేను అక్కడికి వెళ్తానికి నాకు ½ అన్ అవర్ టైం పట్టింది. ముగింపులో ఆ దైవజుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. ఆయన అన్నాడు, దేని కొరకు ప్రార్థన చేయమంటే నేను చెప్పడానికి కూడా నాకు నోటి మాటలు రాలేదు. లేదా మొత్తానికి ఆ దైవజనుడు, ఆయన ఆత్మీయ తండ్రి బిషప్ ఎంఏ పాల్ గారు, ఇప్పటికి 86 ఇయర్స్, ఇప్పటికి స్టిల్ ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన ఒకే మాట అన్నాడు, ప్రవచనాత్మక ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ బిడ్డలో ఉన్నటువంటి రోగాన్ని స్వస్థపరచండి, ఇతడు జీవితకాలం అంతా నేను ఊరూరా ప్రకటించేవాడుగా చెయ్యి ప్రభువా అన్నాడు. ఆయన ఆమెనన్నాడో లేదో నాకు సంపూర్ణమైన స్వస్థత వచ్చింది. ఇప్పటికి 32 సంవత్సరాలు, 31 దాటి 32కి ఎంటర్ అవుతున్నాను. ఇప్పటికీ ఆ బలహీనత నా శరీరంలో లేదండి. ఇంతేనా హల్లెలూయా అనేది? మీకంటే అయ్యగారులే చాలా యాక్టివ్గా ఉన్నారు. అందరు గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ ప్రియులారా, నేను చెప్పాను కదా, మా బైబిల్ కాలేజీలో 8 hours 7 to 8 hours నాన్ స్టాప్ టీచింగ్, అలసట ఉండదు. కొన్ని ఇలాంటి సభల్లోనైతే 1.5 గంట పైనే మెసేజ్. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తానంటే, నేను ఆయన దగ్గరకు వచ్చాను, నా 17 నుండి 18వ సంవత్సరం ఎంటర్ అయ్యింది. యేసు దగ్గరికి వచ్చాను, ఆయన ప్రేమ దగ్గరికి వచ్చాను. పిల్లరా, ఈరోజు నన్ను ఊరూరా, పట్టణాలు, దేశాలు ఎంతో అద్భుతంగా ప్రభు తన పరిచర్లో ఆయన ప్రేమను గురించి మాట్లాడటానికి ఆయన కృప చూపుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, కంక్లూషన్కి వస్తున్నాను. మెసేజ్ ముగింపులో ఇక్కడ బర్జిల్లైకి ఒక ఆహ్వానం ఇస్తున్నాడు దావీదు. అయితే దావీదు ఇచ్చిన ఆహ్వానాన్ని బర్జిల్లయి రిజెక్ట్ చేస్తున్నాడు. ఆ మాట చెప్పండి, రిజెక్ట్ చేస్తాడనండి. రిజెక్ట్ అంటే దాన్ని ఏం చేస్తాడంటే ఎస్, గుడ్ వర్డ్, తిరస్కరిస్తున్నాడు. అంటే నేను ఇక్కడ ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, దావీదేమో బర్జిల్లయిని యెరూషలేముకి తనతో పాటు తీసుకెళ్ళాలనుకుంటే యెరూషలేము విలువను ఎరగని వాడు బర్జిల్లయి. యెరూషలేము విలువ ఎరగటానికి ముందుగా దావీదు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని సిల్లిగా తీసేసుకున్నాడు. చాలా మందికి సభల యొక్క ఉద్దేశం తెలియదు. ప్రతి సంవత్సరం ఇమ్మానుయేల్ గారు, వాణి ఇమ్మానుయేల్ అమ్మగారు పెడుతున్నారు కదా,
మనం కూడా వెళ్దాం. వెళ్ళి ఒక్కొక్క స్పీకర్ ఏమేమి చెప్తాడో. ఆనాడు యేసు ప్రభుని 4 రకాల గుంపులు వెంబడించారు. ఒకటి అద్భుతాల కొరకు వెంబడించిన గుంపు, రెండో గుంపు భోజనం కొరకు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ రొట్టెలు ఉన్నాయి. కోటాలు పెట్టినప్పుడల్లా ఖచ్చితంగా అయ్యగారులు ఏం పెడతారు? సారీ, నేను ఇట్లా అన్నానని ఏమనుకోబాకండి, ఖచ్చితంగా ఏముండేది? భోజనాలు ఉంటాయి. మూడో గుంపు పిల్లరా, ఆయన ఏదైనా తన నోట ఏదైనా మాట దొరికితే దాన్ని పట్టుకుందాం అంటే దైవజనులు ద్వారా దేవుడు ఏ వాక్యం మాట్లాడుతున్నాడో అది వాళ్ళకి అనవసరం. ఏదైనా తప్పు చెబుతాడు అయ్యగారు, ఏదైనా తప్పు దొరికిద్దా స్టేజీ మీద, వెళ్తా అయ్యగారికి కౌంటర్ వేసి వెళ్దాం. ఇదొక బ్యాచ్. అప్పుడు ఉంది, ఎప్పుడు ఉండిద్ది. వీళ్ళు ప్రభు కడబోర ధ్వని వినబడి, ఆ బోర శబ్దం వినబడే వరకు ఈ గుంపు ఉంటాను ఉండిద్ది. సేవకులు ఎక్కడ దొరుకుతారా అని వాళ్ళ వాక్యాలని తప్పు పట్టిద్దామా అని అబ్జర్వేషన్ చేసేటటువంటి గుంపు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇంకొక గుంపు ఎవరంటే ప్రభువుని ప్రేమించి ప్రభువుని నిస్వార్థంతో వెంబడించేటువంటి గుంపు. మీరు ఏ గుంపులో ఉన్నారో ప్రశ్నించుకోండి. బర్జిల్లయిని దావీదు యెరూషలేముకు రమ్మంటుంటే హీ వాజ్ రిజెక్టెడ్ దట్ వండర్ఫుల్ ఆఫర్. అతడు తిరస్కరించాడు. నేను అంటాను, బర్జిల్లయికి యెరూషలేముకు వచ్చిన ప్రత్యక్షత లేదు. యెరూషలేముకు వచ్చినటువంటి ఆ డీప్ రెవల్యూషన్ బర్జిల్లయికి లేదు. మనిషి చనిపోయిన తర్వాత 2 స్థలాలకు వెళ్ళాలి. ఒకటి పరలోకం, రెండవది నరకం. చదువుకున్న అబ్బాయిలకి ఒక జస్ట్ నేను మీకు ఒక మాట చెప్తాను. మీరు గూగుల్లోకి ఇప్పుడు కాదు, మీటింగ్ అయిన తర్వాత హెల్ టెంపరేచర్ అని కొట్టండి గూగుల్లో. ఆ క్రోమ్ను కానీ గూగుల్ కానీ ఓపెన్ చేసి హెల్ టెంపరేచర్ అని కొట్టండి. నరకంలో ఎంత వేడుందో మీరు టైప్ చేస్తే 440 డిగ్రీలు చూపించింది మీకు. చిన్న నూనె పడితేనే తట్టుకోలేవే, చిన్న ఇబ్బంది ఎదురు దెబ్బ తగిలితేనే తట్టుకోలేవే. నిత్య నరకములో యుగయుగాలు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 440 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. నీ గుండె కొట్టుకుంటుంది. ఎంత నిజమో. హెవెన్ ఉంది, హెల్ ఉంది. ఈ 10వ వార్షికోత్సవంలో ఇంకా మీరు ప్రభు దగ్గరికి రాకుండా ఉంటే ఇదే ఆహ్వానం. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వారు విందురుగాక. గివ్ మీ 5 minutes. పిల్లరా, అక్కడ దావీదు బర్జిల్లయిని యెరూషలేముకి తీసుకెళ్తాను, వస్తావా అంటే అక్కడ మనోడు బర్జిల్లయి 5 సాకులు చెప్పాడు. మొదటి సాకు ఏంటో తెలుసా? చూడండి, ఏమంటాడు? యెరూషలేముకి నీతో వచ్చుటకు ఇక నేను ఎన్ని దినాలు బ్రతికేది అంటే ఏం చూసుకుంటాడంటే తన శరీరాన్ని చూసుకుంటున్నాడు, వయస్సును చూసుకుంటున్నాడు. రెండవ సాకు ఏం చెప్తున్నాడు అంటే సుఖ దుఃఖములకున్న భేదం నాకు తెలుసా అంటే నా శరీరము సుఖాన్ని అనుభవించడం మొద్దుబారిపోయింది. సుఖం అంటే ఏంటో నా శరీరానికి తెలియట్లేదు, దుఃఖం అంటే ఏంటో నా శరీరానికి తెలియట్లేదు. అంటే నా శరీరము సుఖ దుఃఖముల యొక్క స్పర్శ తెలియని స్థితిలో మొద్దుబారిపోయింది అంటున్నాడు. మూడవ సాకు ఏం చెప్పాడంటే అన్నపానముల రుచి నేను తెలుసుకుందునా అంటే మనోడికి ఏం ఊడిపోయినాయి? పళ్ళు ఊడిపోయినాయి. నాలుగవ సాకు ఏం చెప్తున్నాడంటే గాయకుల యొక్కయు గాయకురాండ్రు యొక్కయు స్వరము నాకు వినబడునా అంటే మనోడికి ఏమొచ్చింది? సౌండ్ ఇంజనీర్. ఇక్కడ ఇంజనీర్లు ఉన్నారా? ఈ సౌండ్ ఆపరేట్ చేసేవాడు కాదు. మనోడికి ఏంటంట? చెవుడు వచ్చేసింది. నీ రాజ్యానికి వచ్చాను అనుకో, నీ ప్యాలెస్కి వచ్చాను అనుకో, అక్కడ ప్రతిరోజు విందులే, ప్రతిరోజు ఆటలే, ప్రతిరోజు పాటలే, నాకేమైనా వినబడతాయా? ఇప్పటికే నాకు 80 సంవత్సరాలు దాటిపోయింది, నాకు పెద్ద సౌండ్ ఇంజనీర్గా తయారయ్యాను అంటున్నాడు. ఐదవ సాకు ఏం చెప్పాడంటే నేను నీతో పాటు రాను, కానీ నాకు నమ్మకమైన పనుడు ఉన్నాడు ఒకడు, కిమ్హాం అనేవాడు, వాణ్ణి నీతో యెరూషలేముకు పంపిస్తాను. నాకేదో చేయాలనుకుంటున్నావు కదా దావీదా, వినండి, నాకేదో నువ్వు చేయాలనుకుంటున్నావు కదా, యెరూషలేముకి రా అంటున్నావు కదా, నా స్థానములో నా పనివాడు ఒకడు ఉన్నాడు, నా ఇంట్లో నమ్మకస్తుడు ఒకడు ఉన్నాడు, నాకు నమ్మిన పంట ఒకడు ఉన్నాడు, వాడి పేరు కిమ్హాను, వాడిని నీతో పంపిస్తా. నాకు ఏది చేయాలనుకుంటున్నావో వాడికి
ఇన్ని సాకులు చెప్తూ కనీసం దావీదు ఊంగొడుతున్నాడు. అరే రే 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 రే, నిజంగా నా స్నేహితుడు నాకు చేసిన మేలుకు ఉపకారానికి తనకి నేను యెరూషలేము తీసుకెళ్లాలని ఒక ఆఫర్ ఇస్తుంటే యెరూషలేము విలువ తెలియనివాడుగా, యెరూషలేమును గురించిన జ్ఞానం లేనివాడుగా, యెరూషలేమును గురించిన అవగాహన పూర్తిగా లేనివాడుగా, ఆ ప్రత్యక్షత యెరూషలేమును గురించిన ప్రత్యక్షత లేనివాడుగా ఉన్నాడే నా స్నేహితుడు బర్జిల్లయ్యని. దావీదు ఇక బర్జిల్లయ్యని ఏమాత్రము ఫోర్స్ చేయక ముద్దు పెట్టుకుని, దావీదేమో యెరూషలేముకి వచ్చాడంట, బర్జిల్లయ్య ఏమో తన ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోతూ ఆయన చెప్పిన చివరి సాకు ఏంటంటే, దావీదు అంటున్నాడు, అయ్యా నేను యెరూషలేముకి వచ్చి నీకు ఎందుకు భారంగా ఉండేది? రాజుకి ఏమైనా భారమా మనిషి చెప్పండి? ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుకి ఎవరు భారం కాదు. కానీ బర్జిల్లయి అంటున్నాడు, నేను నీతో పాటు యెరూషలేముకి వచ్చి నీకెందుకు భారంగా ఉండేది? ఇక్కడ నేను ముగింపులో ఒక అద్భుతమైన మాట మీకు హింట్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తున్నాను. దావీదేమో బర్జిల్లయిని యెరూషలేముకి రాని ఆహ్వానిస్తుంటే, బర్జిల్లయి సాకులతో యెరూషలేము విలువ ఎరగని వాడుగా, యెరూషలేమును గురించిన జ్ఞానం లేనివాడుగా, యెరూషలేమును గురించి ప్రత్యక్షత లేనివాడుగా అతడు అంటున్న మాట, ఇక మా బతికితే ఒక 5-10 నేను ఈ ఊర్లోనే, ఈ రొగేలియం అనే ఊర్లోనే నేను చచ్చిపోయి మా తల్లిదండ్రుల సమాధుల్లో పాతి పెట్టబడాలయ్యా. బైబిల్ మూసేసేయండి. మీతో చెప్పాలనుకున్న ముఖ్యమైన మాట ఏంటంటే, ఈ కల్వరీ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా జరగబడుతున్న ఈ 10వ వార్షికోత్సవములో ముగింపు వర్తమానములో వాక్యం విన్న బిడ్డలారా, మీలో చాలామంది బర్జిల్లయి లాంటి వారుగా లేరా? అబ్బాయిలు, యవనస్తులారా, మీరు కూడా చాలామంది బర్జిల్లయి లాంటి వారుగా లేరా? అమ్మాయిలు, మీలో చాలా మంది బర్జిల్లయిలాగా అలాంటి స్థితిలో లేరా? దావీదేమో యెరూషలేముకి ఆహ్వానాన్ని పలుకుతుంటే, యెరూషలేముకి దావీదుతో వెళ్లాల్సినటువంటి బర్జిల్లయి సాకులు చెప్తున్నాడు. చాలా మంది పాస్టర్లు అంటారు, నాయనా కరోనా తప్పించబడ్డావు కదా, ఇప్పటికీ నీ గుండె కొట్టుకుంటుంది కదా, ఇంకా సుట్ట మానపోతే అని. ఆ చుట్ట తాగుతున్నావు, సిగరెట్ తాగుతున్నావు, మందిరానికి రావా అంటే, పాస్టర్ గారు ఇంకా నాకు టైం రాలేదు అంటాడు ఆ ముసలాయన. మరి నాయన ఏంద్రా పాన్ పరాగులు, ఏంద్రా గుట్కాలు? పాస్టర్ గారు, అసలు దీనిలో ఉన్న మజా నీకేం తెలుసు? క్యాన్సర్ వస్తే కానీ అప్పుడు మజా తెలియదు. కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు, హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ అప్పుడు తెలియదు నీ యొక్క శరీరం యొక్క విలువ, ఆరోగ్యం యొక్క విలువ. ఈరోజు చాలా మందికి కోటాలు నిర్లక్ష్యం. ఈరోజు చాలా మందికి దైవ సేవకులంటే నిర్లక్ష్యం, సేవకులంటే చిన్నచూపు, సువార్త కూడికలంటే చిన్నచూపు, ఎగతాళి. రాత్రి బర్జిల్లయి లాగా దేవుడిచ్చినటువంటి ఆహ్వానాన్ని మీలో ఎవరైనా రిజెక్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు మూల్యాన్ని చెల్లించాలి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదనని వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. సూర్యోదయం చూడకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజంట కొన్ని లక్షల మంది చనిపోతున్నారంట. ఇంకా నీ గుండె కొట్టుకుంటుంది అంటే దేవుడు నీకు ఈ సువార్త సభల ద్వారా ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇంకా మీలో మారు మనసు పొందిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు, ఇంకా మీరు పాపమును విడవకుండా మీరు మీ పాపములను జీవిస్తూ ఉంటే పిల్లరా, 2 జరుగుతాయి. ప్రభు అయినా వస్తాడు, నువ్వు విడబడతావు. ఆయన రావటానికి ముందు నువ్వైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఒకవేళ ఈ రాత్రి మీలో ఎవరికి ఆఖరి రాత్రి కాకూడదని నా ప్రార్థన. మీలో ఎవరికి ఆఖరి రాత్రి కాకూడదు. యేసుని నువ్వు దేవుడిగా కలిగి ఉండకుండా, యేసుని హృదయంలోకి చేర్చుకోకుండా, యేసు ఇచ్చేటటువంటి ఆ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని నువ్వు ఒకవేళ బర్జిల్లయి లాగా నువ్వు ఒకవేళ రిజెక్ట్ చేస్తే, చాలా మందికి ఆయన ప్రేమ విలువ తెలియటం లేదు.
చాలా మందికి ఆయన కలువరి త్యాగం విలువ తెలియటం లేదు. చాలా మందికి రక్షణ విలువ తెలియటం లేదు. కోట్ల రూపాయలు ఒక పక్కన పెట్టిన పిల్లరా, రక్షణ ఎదుట రక్షణ ప్రక్కన అవి ఎందుకు పనికిరావు? ఒక్కసారి నీవు చనిపోయి నిత్య నరకంలో పడితే ధనవంతుడికి రెండో అవకాశం కూడా రాలేదని యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో మీకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు ధనవంతుడు? తండ్రి అయిన అబ్రహామా, నరకములో ఉండి కేకేస్తున్నాడు. ఎందుకు? దైవజుడు ఇమ్మానుయేలయ్య గారు ప్రతి సంవత్సరం వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క దైవజుడిని తీసుకొచ్చి ఎందుకు ఇలాంటి సువార్త సభలు పెడుతున్నారు? దైవజుడికి ఇచ్చిన ఆత్మల భారం. వాళ్ళ స్టేజ్ మీద వాళ్ళ భారం ఏంటో మీకు అర్థమైందా? కన్నీరు కార్చారు. సేవకులు ఎవరు కార్చరు కన్నీరు సామాన్యంగా. వాళ్ళకి కన్నీరు కార్చబడింది అంటే మీ పట్ల ఎంత భారం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. యవనస్తుడా, నువ్వు రక్షణ పొందకుండా నువ్వు చనిపోతే, యవనస్తురాలా నువ్వు రక్షణ పొందకుండా చనిపోతే, తల్లి తండ్రి నువ్వు రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, నువ్వు రక్షణ పొందకుండా నువ్వు ఊపిరి విడిస్తే, వేర్ యూ స్పెండ్ యువర్ ఎటర్నిటీ? బర్జిల్ లైక్ లాగా మీరు ఎవరు ఉండకూడదని జీవనాన్ని గట్టిగా పట్టుకు తమ్ముడు. బర్జిల్ లైక్ లాగా మీలో ఎవరు ఉండకూడదని ఒక దైవజనుడిగా నా 2 చేతులెత్తి నేను మీకు మనవి చేస్తున్నాను. ఆనాడు నాకు 1995వ సంవత్సరం సెప్టెంబర్ 25న యేసు ప్రభుని ప్రేమను గురించిన ఆ సువార్త నా చెవికి వినబడకపోతే ఈరోజు శామ్ డానియల్ గా మీ ముందు నేను నిలబడేవాడిని కాదు. మీ ముందు నేను నిలబడేవాడిని కాదు. మీ ముందు నేను నిలబడేవాడిని కాదు. దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, దేవుడు ఈ యొక్క దిగువ మెట్టలో మీ అందరికి ఇచ్చిన అవకాశాన్ని బర్జిల్ లైక్ లాగా మీరెవరు కూడా తిరస్కరించొద్దు. తలవచ్చుతారా? ప్రార్థన చేసుకుందాం. ఐ వుడ్ లైక్ గివ్ ఏ ఆల్టర్ కాల్. ఈ కల్వరి పండుగలో ఈ సువార్త సభలకు ఒక న్యాయం జరగాలి అంటే ఆల్టర్ కాల్ ఇవ్వకుండా నేను సభను ముగించడం నాకు ఇష్టం లేదు. బర్జిల్ లైక్ లాగా నేను సాకులు చెప్పాను ఇంతకాలం. మందిరానికి వెళ్లకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా, నా పాపాలను ఒప్పుకోకుండా నేను ఆలస్యం చేశాను. మానవుడు ఆలస్యం చేయకూడనివి కొన్ని ఉన్నాయి. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో యోబు అంటాడు, పాపమును విడిచుట ఆలస్యం చేయకూడదు, దేవుని తట్టు తిరుగుట ఆలస్యం చేయకూడదు, బాప్తిసం తీసుకోవటం ఆలస్యం చేయకూడదు, దేవుని మందిరానికి వెళ్ళటం ఆలస్యం చేయకూడదు, ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చడం ఆలస్యం చేయకూడదు, ప్రభు యొక్క సువార్త చెప్పే విషయంలో ఆలస్యం చేయకూడదు, ప్రభు యొక్క రాకడికి సిద్ధపడుటలో ఆలస్యం చేయకూడదు. నేను ఇవ్వాలనుకున్న ఒక పిలుపు ఇప్పటి వరకు బర్జిల్ లైక్ లాగా మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా ఎన్నో వార్షిక సభల్లో మీరు పాల్గొని ఉండవచ్చు. అయితే ఈ రాత్రి అలాగ ఉండకూడదు. మీరు ఎలా వచ్చారో మీరు అలాగ వెళ్ళకూడదు. బిడ్డ, ప్రభుని హృదయంలోకి చేర్చుకొని ఒక పశ్చాత్తాప హృదయముతో ప్రభు తట్టు హృదయాన్ని తిప్పుకొని, నేను మారు మనసు పొందుతాను, నేను బాప్తిసం తీసుకుంటాను, నాకు ప్రభు కావాలి అన్నవాడు లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ పిలుపు జాగ్రత్తగా వినాలి. నాకు ప్రభు కావాలండి, నాకు ప్రభు ఇచ్చినటువంటి పరలోక రాజ్యం కావాలి. యెరూషలేము పరలోక రాజ్యానికి సాదృశ్యం. ఈ భూమి మీద మా బ్రతికితే 70-80 ఆయనను దాని వైభవం ఆయాసం దుఃఖమే. నువ్వెవరైనా కావచ్చు. రాత్రి నేను బర్జిల్ లైక్ లాగా నేను సాకులు చెప్పనండి. నాకు ప్రభు కావాలి, నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను అన్న వాళ్ళు లేచి నిలబడండి. నిలబడిన బిడ్డలారా, మీకు ప్రత్యేకమైన వందనాలు. కొంచెం ముందుకు అడుగులేస్తారా మీరు? నేను బాప్తిస్మం తీసుకుంటాను.
నేను బాప్తీసం తీసుకుంటాను, నాకు ప్రభు కావాలి. కంఫర్ట్ ఆ పోల్స్ దగ్గరికి వచ్చి నిలబడండి. కంఫర్ట్ కంఫర్ట్. ఒకటి అమ్మా సిస్టర్ మీరు రండి, ముందుకు రండి. బాప్తీసం పొందన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకా మారు మనసు పొందన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఒక్క ఆత్మ రక్షించబడుతుంది రాత్రి. హల్లెలూయా. ప్రభు త్వరగా రాబోతున్నాడు. సహోదరుడా, దేవుడు నిన్ను రక్షణతో అలంకరించును గాక. త్వరగా నీవు బాప్తీసానికి సిద్ధపడుతూ గాక. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడును గాక. బర్జిల్లైక్ లాగా మీలో ఎవరు కూడా సాకులు చెప్పేవారుగా ఉండకుండా ముందురు గాక. అందరు లేచి నిలబడండి. హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్న పల్లవిని పాడుతూ దైవజనులకి సమయాన్ని ఇస్తాను. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. రెడీ 1 2 3 ఈ రాత్రి నేను బర్జిల్లాయిలాగా ఉండను. నేను సాకులు చెప్పేవాడిగా దానిగా ఉండను. పాపం విడిచుటలో ఆలస్యం చేయొద్దు. మారు మనసు పొందుటలో ఆలస్యం చేయొద్దు. ప్రభు పట్టు తిరుగుటలో ఆలస్యం చేయొద్దు. బాప్తీసం తీసుకోవడం ఆలస్యం చేయొద్దు. ప్రభు రాకడికి సిద్ధపడలో ఆలస్యం చేయొద్దు. ఆమేన్. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమై నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. ఆమేన్. ఈ రాత్రి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. మీలో ఎవరు బర్జిల్లైక్ లాగా సాకులు చెప్పి వెళ్ళకూడదు. ఆయన శిలువ త్యాగాన్ని అర్థం చేసుకోండి. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు. వచ్చేదెవరు నీతో మరణము వరకు. ఇచ్చేదెవరు నిత్య జీవము. అందుకే బర్జిల్లైక్ లాగా సాకులు చెప్పకుండా దావీదు విలువనెరిగి, యెరూషలేము యొక్క విలువనెరిగి ఈ రాత్రి పరమ దావీదైన ప్రభు దగ్గరికి, ఆ పరమ దావీదైన క్రీస్తు దావీదు ద్వారా ఇవ్వబడుతున్న నిత్య రాజ్యానికి మనము హక్కుదారులు మగుదుముగాక. అందుకే యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమై నిన్ను విడువడు. చెప్పగలరా? యేసే నిజ దేవుడు నిత్య నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య
నిత్య జీవ కమానరుబడి పూర్ణమైన జీవమై నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమై నిన్ను విడువడు. మరణమైన జీవమై నిన్ను విడువడు. మరణమైన జీవమైన మరణమైన జీవమై నిన్ను విడువడు. మరణమైన జీవమైన రాత్రి మధ్యలైకవలే మీరెవరు ఉండకూడదు. మధ్యలైకవలే సాధులు చెప్పేవారిగా ఉండకూడదు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన సిలువలో పెట్టిన ప్రాణం, ఆయన సిలువలో కాల్చిన రక్తం, ఆయన ప్రాణము ఖరీదు, ఆయన రక్తము ఖరీదు. మనం ఎరిగిన వారమై ప్రభుని హృదయంలో చేర్చుకుందాం. ప్రభుని హృదయంలోకి చేర్చుకుందాం. ప్రభుకి మన హృదయంలో చోదిద్దాం. మధ్యలైకవలే ఎవరు ఉండకుండా మనం ఆఖరికి సిద్ధపడతాం. మనమందరం దేవుని రాజ్యమైన ఆ యెరూషలేములో ఉంటాం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమై నిన్ను విడువడు. నిజమే, బర్జిల్లై యెరూషలేము విలువ నెరగని వాడై యెరూషలేము దావీదుతో వెళ్ళటానికి యెరూషలేము రిజెక్ట్ చేశాడు. మీలో ఎవరు ప్రభువుని రిజెక్ట్ చేయక, ఆయన వాక్యాన్ని రిజెక్ట్ చేయక, ఆయన ఇచ్చే రక్షణ ఎవరు నిర్లక్ష్యం చేయక, రిజెక్ట్ చేయక, మీరందరూ ప్రభుని హృదయంలోకి చేర్చుకుని ఆయన వాక్యానికి సిద్ధపడుతురు గాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ మీ అందరికి ఇచ్చును గాక. అలాగే ప్రార్థనలోకి వెళ్దాం. అవును, ఎన్నిసార్లు బర్జిల్లై వలె నువ్వు కూడా ఆహ్వానించబడ్డావు కదా. ఎన్నిసార్లు దైవజనుడు తన ప్రసంగాల ద్వారా ప్రతి ఆదివారం ఇటువంటి ప్రతి కూడికల్లో నువ్వు ఆహ్వానించబడ్డావు కదా, హెచ్చరించబడ్డావు కదా. ఇదే చివరి అవకాశమేమో అన్నట్లుగా ఇకనైనా మారు మనస్సు పొంది ఆయన ఇచ్చిన ఆహ్వానానికి ప్రతిస్పందనగా మారు మనస్సు పొందిన అనుభవములోనికి వద్దాం. అదేవిధంగా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే విత్తబడిన వాక్యము నిమిత్తమై పెద్దలు దైవదాసులు మోషన్న గారు ప్రార్థనలో నడిపిస్తుండగా వారితో కలిసి మనం ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, సజీవుడా, గొప్ప దేవ, నీ అత్యంత కృపను బట్టి తండ్రి, తండ్రి మూడో దినం చివరి దినంలో కూడా ప్రభా నీ అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఈ యొక్క తండ్రి సభను ప్రభా జయప్రదంగా జరిగించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పాటల ద్వారా ప్రభా తండ్రి, ప్రభా ప్రార్థన ద్వారా తండ్రి, ప్రత్యేకంగా నీ ఆత్మ అభిషేకం ద్వారా ప్రభా తండ్రి, ప్రత్యేకంగా దైవ సేవకులను నిలబెట్టినంత వరకు తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు నాయన. మాట్లాడింది అయ్యా మాట ఎవరి కోసమో కాదు నాయన, ప్రతి ఒక్కరికి కూడా నా కోసమేనే నా హృదయంలో తలంచుకొని తండ్రి ఆ మాటను హృదయంలో పెట్టుకొని ప్రభా అయ్యా ఎదుగు తండ్రి సాకులు చెప్పి అయ్యా ఏరియాకి వెళ్ళిపోకుండా ప్రభా నీ పరలోక రాజ్యం కావాలంటే యెరూషలేముకు అయ్యా యేసును చూపిస్తున్నావు ప్రభా. అవును తండ్రి, యేసయ్య వైపు చూస్తూ మా యొక్క పరుగు పందెంను ముందుకు సాగుట కృప దయచేయమని తండ్రి. పాపములు శాపముల నుంచి అయ్యా ఎదుగు తండ్రి అపరిశుద్ధత నుంచి విడుదలిచ్చేవాడు నువ్వే అని నమ్మి శోషించి ప్రతి వారు నీ వైపు చూచుటకు సహాయం చేయమని ప్రత్యేకంగా ఈ 3 దినములు అయా ఈ మహిమ కలిగినటువంటి అయా పండగలను ప్రభా అయా 10వ వార్షికత్వాన్ని అద్భుతంగా ప్రభా మీరు జరిగించినందుకే స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా తండ్రి అయా
దైవ సేవకులు ప్రభా, మరి ఇమానుయేల్ని బట్టి అయా చారని ప్రభా, అయా ఇదిగో తండ్రి వాణిని బట్టి స్తోత్రం ప్రేమించిన పిల్ల బట్టి స్తోత్రాలు, ప్రత్యేకంగా సంఘం బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, మరి రెండు స్థలములలో ప్రభా బిడ్డలు మీరు అద్భుతంగా వాడుకుంటున్నందుకై స్తోత్రాలు ప్రభా. ఎవరు చేయని పరిచర్య వారు చేయుటకు నీ కృప ఇచ్చి నిత్యం మీరు నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక ముందు కూడా నాయన ఆత్మల కోసం దాహం కలిగి ముందుకు సాటుకు సహాయం చేయమని